అగ్రరాజ్యం అమెరికా అంటే చాలా దేశాలు భయపడతాయి. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఆ దేశంతో పెట్టుకునేందుకు జంకుతాయి. అలాంటిది ఓ చిన్న దేశమైన ఉక్రెయిన్ అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏకంగా డొనాల్డ్ ట్రంప్నే ఎదిరించాడు. అమెరికా గడ్డపై, అది కూడా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కూర్చుని ట్రంప్ను ఎదిరించిన జెలెన్స్కీ గట్స్ కు వివిధ దేశాలు ఫిదా అవుతున్నాయి. దీంతో నేరుగా ట్రంప్తో వాగ్వాదం గురించి ప్రస్తావించుకున్నా కూడా తాము ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడతామని వివిధ దేశాలు ప్రకటిస్తున్నాయి. అమెరికా మద్దతు ఉక్రెయిన్ కు లేకపోయినా కూడా తాము మద్దతిస్తామని ఆస్ట్రియా, కెనడా ప్రకటించాయి. ఈ మేరకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహామర్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రష్యా దురాక్రమణను ఎదురిస్తూ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వాగ్వాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తూ ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలు బహిరంగంగానే ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా ఆస్ట్రియా కూడా ఉక్రెయిన్ కు అండగా నిలిచింది. ఆ దేశ వైస్ ఛాన్సలర్ కార్ల్ నెహామర్ ఇవాళ అంటే శనివారం మార్చి 1న ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ ప్రజలు గత 3 సంవత్సరాలుగా రష్యా దురాక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్నారు. నేను స్వయంగా యుద్ధ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళు చేసిన త్యాగాలను చూశారు. ఈ యుద్ధం తొందరగా ముగియాలని మనమందరం కోరుకుంటున్నాం. రష్యా దురాక్రమణదారు కాబట్టి శాంతి కోసం ఉక్రెయిన్ చేసే ప్రయత్నాలకు యూరప్ మద్దతు ఇస్తుంది అంటూ వి స్టాండ్ విత్ ఉక్రెయిన్ హ్యాష్ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షెల్లెన్బర్గ్ కూడా స్టాండ్ విత్ ఉక్రెయిన్ అని హ్యాష్ట్యాగ్ ని ఉపయోగించి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు లేకున్నా కూడా తాము అండగా ఉంటామని కెనడా కూడా ప్రకటించేసింది. ట్రంప్ జెలెన్స్కీ వివాదం తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. రష్యా చట్ట విరుద్ధంగా ఉక్రెయిన్ పై దాడి చేసింది. 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు. వాళ్ళ స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం చేసే పోరాటం మనందరికీ ముఖ్యం. శాంతి కోసం కెనడా ఉక్రెయిన్ కు అండగా ఉంటుంది అని కెనడా అధ్యక్షుడు ట్రూడో అభిప్రాయపడ్డారు. రొమేనియా అధ్యక్షుడు ఇలీ బోలోజన్ మాట్లాడుతూ యూరప్ భద్రతకు ఉక్రెయిన్ చాలా ముఖ్యం. మన విలువలు, స్వేచ్ఛ, శాంతి కోసం మనమందరం కలిసి పోరాడాలి అని అన్నారు. స్లోవేనియా అధ్యక్షుడు నటాషా పిర్క్ ముస్సర్ కూడా ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి తాము మద్దతు ఇస్తామని ట్విట్టర్ ద్వారా స్పందించారు. స్లోవేనియా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది. ఓవల్ ఆఫీస్లో మనం చూసింది ఈ విలువలను, దౌత్యానికి పునాదిని దెబ్బతీస్తుంది అని ఆమె అన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి మేము గట్టిగా మద్దతు ఇస్తాం. రష్యా దురాక్రమణదారు అని మళ్ళీ చెబుతూ ఉన్నాం. మన చర్యలలో, ప్రపంచ వేదికపై, మన సంబంధాలలో ప్రజాస్వామ్య ఆదర్శాలు కనిపించేలా వాటిని కాపాడుకోవాలి. ఉక్రెయిన్లో శాంతి కోసం యూరప్ నాయకత్వం తీసుకోవాల్సిన సమయం ఇది. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్, న్యాయం, మర్యాదతో ఉండాలి అని ఆమె చెప్పుకొచ్చారు.